అయోధ్య రామ మందిరంలో జరుగుతున్నటువంటి ఈ విరాళాల కుంభకోణం గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఓకే. మీరు ఆల్రెడీ చాలా వరకు మాట్లాడుతున్నారు. అయితే మీరు ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి మాట్లాడుతున్నా చాలామంది ఎవరైతే సో కాల్డ్ హిందూ పరిరక్షకులు, మేము బీజేపీలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు, ఎగ్జాంపుల్ మౌనిక సుంకర కావచ్చు, ఇంకా చాలామంది ఏమంటున్నారంటే ఓకే. హిందూ మతం మా మతం, మా గుడి, మా గుడిలో ఏమైనా జరిగితే మేము చూసుకుంటాం బై మీకేం అవసరం. మీరెవరు మా గుడి గురించి మాట్లాడడానికి, ఓకే. పక్కకు పోండి అన్నట్టుగా ఇలాంటి కౌంటర్స్ ఇది కప్పిపుచ్చడమే అవుతది గానీ ప్రాపర్ కౌంటర్ ఒక చూద్దాం. సమాధానం కాదు కదా! ఇప్పుడు ఈ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు రేపు పొద్దున జడ్జి గారి ముందు వెళ్ళినప్పుడు ఇది మీకేం సంబంధం, మేము వసూలు చేసుకున్నాం, మేము ఖర్చు పెట్టాము, మీరు మమ్మల్ని విచారించడానికి ఏం సరిపోతారని పోలీసులతో జడ్జిలతో కూడా అంటారో మనకు తెలియదు. హ్మ్. అంటే ఇది మనం గనక ఈ ఆలయాల కుంభకోణం, ఈ అయోధ్య లూటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే మొదటి విషయం ఏంటంటే ఇది మాట్లాడుకుందామండి దాని గురించి. మాట్లాడండి. ఇప్పుడు అది మనకి కనిపిస్తున్నది అది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. హ్మ్. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే మీకు తెలుసు కదా, హ్మ్. అంటే మంచు కొండ ఇంత పైన చిన్న ముక్క కనిపిస్తుంది ఇట్లా. అది చిన్నదే ఏదో కనిపిస్తుంది సముద్రంలో అని ఓడ అటువైపు పోనిస్తే గుద్దుకుని చచ్చిపోతాం, ఎందుకంటే కింద అంతా ఇలా ఉంటుంది. అవును. ఇప్పుడు పైకి కనిపించేది ఇంతేనమ్మా వాస్తవంగా. కానీ అయోధ్య తాలూకు అసలు కథ సుమారుగా 40 సంవత్సరాల ముందు మొదలైంది, ఇప్పుడు కాదు. 40 సంవత్సరాలు జరుగుతుంది ఇది. దాని మీద ఎంత లోతైనది అనేది చాలామందికి అవగాహన లేదు. పత్రికల్లో వార్తలు చూసి ఇదేదో అయోధ్య గుడిలో లెక్కలు తేడా వచ్చింది అనుకుంటారు, వాస్తవం అది కాదు. వాస్తవం అయోధ్య గుడి కట్టకముందే వసూళ్ళు స్టార్ట్ అయినాయి, అది తెలుసుకోవాలి ఫస్ట్. అయోధ్య గుడి కూడా కాదు, ఇంకా ముందు నుంచి. ఇదంతా చెప్పాలంటే 1984లో ఇందిరాగాంధీ గారు చచ్చిపోయారు. ఆవిడ చచ్చిపోయినప్పుడు దేశంలో అంటే ఆవిడ బుల్లెట్లు కాల్ చేసి వాళ్ళ అంగరక్షకులు చంపేశారు. దేశం అంతా చాలా తీవ్రమైనటువంటి ఒక ఎమోషనల్ వేవ్ అనమాట, బాధ. మన దేశానికి ఏమవుతుంది, ఇందిరాగాంధీ చచ్చిపోయింది, ఆవిడ చాలా పెద్ద నాయకురాలు. ఈ దేశాన్ని ఎవరు రక్షించగలుగుతారు, ఎవరైనా దాడి చేస్తారా, ఈ దేశం ఉంటుందా అనేటువంటి ఒక ఆందోళన ప్రజల్లో ఉంది. రాజీవ్ గాంధీని తీసుకొచ్చి ముందు నిలబెట్టి ఇప్పుడు ఈయన రక్షిస్తాడు అని అంటే ప్రజలంతా ఆయన ఓట్లేశారు. ఇందిరాగాంధీ కొడుకు కాబట్టి దేశాన్ని రక్షిస్తాడని ఓట్లేశారు. ఆ వెల్లువలో బీజేపీ పార్టీ, అప్పుడు కొత్తగా పెట్టినటువంటి పార్టీ, అది జనతా పార్టీ విడిపోయి బయటకు వచ్చింది. అంతకుముందు జనసంఘగా జనతాలో కలిసి జనతా నుంచి బయటకు వచ్చింది. ఆ పార్టీ తన నినాదంగా ఏం చెప్పిందంటే గాంధేయ సోషలిజం అని చెప్పింది. ఓకే. గాంధేయ సోషలిజం. దత్తాత్రేయ హోసబలే గారు ఆర్ఎస్ఎస్ కార్యదర్శి బయటకు వచ్చి సోషలిజం పనికిరాదు, సెక్యులరిజం పనికిరాదు అని చెప్తున్నాడు కదా. కానీ బీజేపీ మొదటి నినాదం గాంధేయ సోషలిజం. అంతేకాదు, గాంధేయ సోషలిజం అంటే గాంధీ అంటే వీళ్ళకి పడదు కదా. ఆర్ఎస్ఎస్ కింద కార్యకర్తలు అడిగినా గాంధీ దుర్మార్గుడు చెప్తాడు. కానీ వీళ్ళ నినాదం గాంధేయ సోషలిజం. ఈ గాంధేయ సోషలిజం నినాదంతో ఎన్నికల్లోకి వెళ్తే 2 సీట్లు వచ్చాయి, 500 సీట్లు. ఆ 2 సీట్లలో కూడా ఒక సీటు మన తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రం కదమ్మా, ఎన్టీ రామారావు గారి మీద సానుభూతి ఉంది ఆ రోజు. ఎందుకు ఉంది, ఆయన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్పించడం, ఆయన మళ్ళీ అధికారంలో రావడం, ఆ తర్వాత ఆవిడ హత్య అవన్నీ వేరు. ఈ సానుభూతి అలాగే ఉంది ఎన్టీ రామారావు గారి మీద ఉంది కాబట్టి ఎన్టీ రామారావు గారికి ఓట్లు వేసే క్రమంలో బీజేపీ కూడా ఓ సీట్ ఇక్కడ వచ్చింది, ఇంకో సీట్ ఎక్కడ వచ్చింది. బీజేపీ వాళ్ళు షాక్ అయిపోయారు, ఇంత దారుణం అని. వాళ్ళకి కనుక ఇలా జరగకుండా 100 సీట్లు వచ్చినాయి అనుకుందాం, ఒక మాట వరుస, అయోధ్య పేరు తీసేవాళ్ళు కాదు, గాంధీ సోషలిజం పట్టుకుని వెళ్ళేవారు. గాంధీ సోషలిజం హిట్ అవ్వలేదు, దాంతో కొత్త కార్డు తీసుకోవాలని వాళ్ళు ఆలోచించారు. అప్పుడు ఈ అయోధ్యను తవ్విదీసి అద్వానీ గారు రథయాత్ర మొదలుపెట్టాడు. అర్థమైందా మీకు? అంటే ఇదంతా ఎందుకు వచ్చింది, రాముడి మీద ప్రేమ, ఆలయం మీద ప్రేమ, ధర్మం మీద ప్రేమ కాదు, సీట్ల మీద అధికారం మీద ప్రేమ. అందరికీ ఇచ్చారు అధికారం, మాకు ఇవ్వండి అవకాశం అని అప్పుడు వాళ్ళలో ఒక నినాదం, అది మాకు ఇవ్వండి అవకాశం. అంచేత ఈ రథయాత్ర చేసి ప్రజల యొక్క మనోభావాల్ని ఆ రకంగా తీసుకురావాలి అని మొదలుపెట్టారు. ఈ రథయాత్ర ఒక టయోటా కార్ని రథంలా మార్చారు, టయోటా వాహనాన్ని. వీళ్ళు మామూలుగా స్వదేశీ జాగరణ మంచి అనేది ఆర్ఎస్ఎస్ యొక్క సంఘ పరివారంలో ఒక సంస్థ, విదేశీ వస్తువుల మీద వాళ్ళు మాట్లాడతారు. ఆ రథం విదేశీది. మొన్న పెట్టిన సర్దార్ పటేల్ గారి విగ్రహం కూడా చైనా నుంచి తీసుకొచ్చి పెట్టింది, దాంట్లో కూడా చైనా పార్టీలు వాడారు. వీళ్ళు వాడేటప్పుడు శుభ్రంగా వాడతారు, మనకైతే బాగా చెప్తారు. అయితే ఈ టయోటా వాహనం మీద జై శ్రీరామ్ అనేటువంటిది ఈ రామరథయాత్ర ప్రారంభించాడు. ఆ కాలంలో మొట్టమొదటిసారి ఈ మతోన్మాద నినాదాలు అంతకుముందు ఉన్నాయి, కానీ పెద్ద ఎత్తున వినిపించినాయి. ఈయన రథం ఎక్కడెక్కడ మీరు రూట్ మ్యాప్ గీసి తిరిగితే ఎక్కడెక్కడ తిరిగిందో అన్ని చోట్ల మత కళలు జరిగాయి, అన్ని చోట్ల జనం చచ్చిపోయారు. ఆ తర్వాత ముందు ఈయన ప్రచారం జరిగిన తర్వాత ముందు ఆ కాలంలో ఈ రామ మందిరానికి సంబంధించిన వివాదం అది పాతది. రామ మందిరానికి ఒక పూజారి ఉన్నారు, అలాగే రామ మందిర వివాదానికి ఒక పార్టీ ఉంది, దాని పేరు నిర్మోహి అఖాడా. అఖాడా అంటే ఏంటమ్మా, మీకు నేను కొన్ని బొమ్మలు చూపిద్దామని అనుకుంటున్నాను. నిర్మోహి అఖాడా అనేటువంటిది
అఖాడా అంటే వస్తాదులు కుస్తీ పెట్టే ప్రదేశం. ఓకే. కుస్తీ పట్టడానికి మతానికి సంబంధం ఏమిటి అంటే ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఈ రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అంటే నిర్మోహి అఖాడా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కుస్తీలు పడతారు, పహిల్వాన్లా గోదాలో దిగి, అదే సమయంలో సాధువులుగా ఉంటారు. కబీర్ గారి గురువు పేరు రామానందుడు. ఆ రామానందుడి యొక్క అనుచరులు కాబట్టి నిర్మోహి అఖాడాలని రామానందీలు అంటారు. ఓకే. ఈ రామానందీలు నడిపించేటువంటి అఖాడా అయోధ్యలో రాముడికి మందిరం కావాలని, అది ఉత్తర భారతదేశంలో యూపీ, మధ్యప్రదేశ్ అనేక రాష్ట్రాల్లో అనేక ఆలయాలు వీళ్ళ పరిధిలో ఉన్నాయి. వీళ్ళు దానిపైన చేయగలుగుతారు. చాలా కట్టుబడినటువంటి వాళ్ళు మతానికి. ఈ నిర్మోహి అఖాడా ఎంత పెద్దదంటే, ఉదాహరణకి అయోధ్యలో బాబ్రీ మసీద్ కూలిపోయిన తర్వాత హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు 2010లో మొట్టమొదటగా ఆ స్థల వివాదాన్ని గురించి, ఆ స్థలాన్ని 3 భాగాలు విభజించారు. ఒక భాగాన్ని ఈ నిర్మోహి అఖాడాకి ఇచ్చారు, ఒక భాగాన్ని రామ్లల్లా అంటే రాముడి విగ్రహానికి ఇచ్చారు. అంటే విగ్రహాన్ని కూడా ఒక పార్టీగా ట్రీట్ చేసింది కోర్టు. అదేవిధంగా మరొక భాగాన్ని ముస్లింల యొక్క బోర్డు ఉంది, వాళ్ళకి ఇచ్చారు, ముస్లిం పర్సనల్ బోర్డుకి. ఇప్పుడు ఈ 3 భాగాలు చేశారనమాట. దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అంటే నిర్మోహి అఖాడా అంటే మీరు విహెచ్పి కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, నిర్మోహి అఖాడా ఉంది అంటున్నాను నేను పార్టీకి. మీకు అర్థమవుతుందా? సో రామజన్మభూమి ప్రాంతంలో ఎవరున్నారన్నమాట మొట్టమొదట నిర్మోహి అఖాడాయే ఉంది. 2019లో ఈ మొత్తం స్థలాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు కొట్టేసి మొత్తం స్థలాన్ని రామ మందిరానికి ఇచ్చారు. రామ మందిరం పేరు మీద ట్రస్ట్ పెట్టండి మోదీకి చెప్పారు, ప్రధానమంత్రికి చెప్పారు. ముస్లింలకి దీనికంటే ఎక్కువ స్థలాన్ని 5 ఎకరాల భూమిని దీనికి కొంచెం దూరంగా ఇవ్వండి, వాళ్ళు మసీదు కట్టుకుంటారని వాళ్ళకి ఇచ్చారు. ఇది సుప్రీంకోర్టు చేసింది. అంటే జ్యుడిషియల్గా న్యాయమా కాదా కానీ గొప్ప పరిష్కారం చేశారు. దేశవ్యాప్తంగా శాంతి వచ్చింది దానివల్ల. అప్పటిదా కొట్టుచచ్చాం. అయితే నేను ఒక విషయం మీ దృష్టికి తీసుకొద్దాం ఉన్నాను. ఇప్పుడు 2019లో నిర్మోహి అఖాడాకి ఏ రకమైన స్థలం ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. ఎందుకు ఇవ్వలేదు అంటే నిర్మోహి అఖాడా వేసిన పిటిషన్ టైం బార్డ్ అంటే ఆ టైం మించిపోయింది, సాంకేతికమైన కారణం. అందువల్ల దాన్ని పక్కన పెట్టారు. అంటే నువ్వు ఇన్ టైం వేసుకోలేదు కాబట్టి అని, అంతేగాని నీకు రైట్ లేదని కాదు, నువ్వు సాంకేతికంగా వేయలేదు కాబట్టి. ఇన్ కేసు వాళ్ళు ఇన్ టైం వేసుకుంటే నిర్మోహి అఖాడాకి ఆ స్థలాన్ని అప్పచెప్పేవారు నా అంచనా. అర్థమవుతుంది మీకు? నిర్మోహి అఖాడా మెయిన్ పార్టీ అనమాట దీంట్లో. అయినప్పటికీ టైం బార్డ్ అయినా కూడా నిర్మోహి అఖాడాని కూడా ట్రస్ట్లో పెట్టండి అని చెప్పారు, కోర్టులో పెట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. ఈయన సీతారాంజీ అని నిర్మోహి అఖాడా యొక్క ఒక ప్రతినిధి అనమాట. ఓకే. వారు 2017లో పత్రికా ప్రకటన చేశారు. ఎప్పుడండి? 2017. ఇప్పుడు ఏం నడుస్తుంది? 2026. అంటే 9 సంవత్సరాలు, 10 ఏళ్ళు అయిపోయినట్లు లెక్క సుమారుగా. అంటే అప్పుడు ఏమని చెప్పారంటే 1400 కోట్ల కుంభకోణం జరుగుతోంది, డబ్బులు వసూలు చేశారు వీళ్ళు, లెక్కలు లేవని చెప్పారు. అర్థమైందా మీకు? ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు కాదు, ఈ 4-5 రోజుల నుంచో, ఈ నెల రోజుల నుంచి, జూన్ నెల 8వ తారీఖు ఎప్పుడో మొట్టమొదటి ఎఫ్ఐఆర్ రాసి నిధులన్నీ గోల్మాల్ అవుతారు. ఇది కాదమ్మా విషయం. అసలు విషయం ఏంటంటే 10 ఏళ్ల క్రితమే ఎవరు చెప్పారు? ఎవరో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే ఐఎస్ఐ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కాదు. ఎవరు రామజన్మ గురించి నిలబడ్డారో ఆ నిర్మోహి అఖాడా 1400 కోట్ల రూపాయల గోల్మాల్ విహెచ్పి వాళ్ళు చేశారని చెప్పారు. విహెచ్పి వాళ్ళు గోల్మాల్ జరుగుతోంది, నిధులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఓకే. అంచేత వివాదం పాతదని చెప్పడం చెప్తున్నాను. ఆ రోజు ఎవడో కేర్ చేయలేదు. నిర్మోహి అఖాడా పేరు కిందాకు తెలియదు. నిర్మోహి అఖాడా కింద స్థాయి నిర్మాణం లేదు. నిర్మోహి అఖాడా మెయిన్ పార్టీ, కానీ కింద స్థాయి నిర్మాణం అంతా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ ఉద్యమాన్ని వాడుకుంటుంది, పోరాడుతుంది నిర్మోహి అఖాడా. అర్థమవుతుంది మీకు? అదేవిధంగా మరొక విషయం చెప్తాను. వీరి పేరు సంత్ లాల్ దాస్ గారు. వీరు అయోధ్య రామాలయానికి పూజారి. ఎప్పుడంటే 80లో. ఎప్పుడు ఈ బీజేపీ రథయాత్ర ఇందాక స్టార్ట్ చేసింది అని చెప్పానండి నేను. అది సుమారుగా 87-88 ప్రాంతాలు ఎప్పుడు స్టార్ట్ అయింది. దానికంటే ముందు నుంచి కూడా వీరిని కోర్టు నియమించింది రామాలయ పూజారిగా. వారు ఏం చెప్పారంటే రాజకీయ శక్తులు ఈ రామాలయం గొడవలోకి రావద్దు, రాజకీయ శక్తులు రావద్దని ఎవరు చెప్పారు? ప్రధాన పూజారి చెప్పారు. ఈయన ప్రధాన పూజారి. రాజకీయ శక్తులు రావద్దు, ఆద్వాని గారు మీరు రథయాత్ర ఆపేయండి అని చెప్పారు. హాల్ట్ యువర్ రథయాత్ర, ఆపేయి. ఎందుకు? నువ్వు రాముడి మీ భక్తితో చేయట్లే, కుర్చీలోకి ఎక్కాలని చేస్తున్నావు, అది వద్దు మాకు. ఈ విద్వేషాన్ని పెంచొద్దు. ఎందుకంటే అయోధ్య ప్రాంతం మత సామరస్యానికి నిలవు. అయోధ్యలో హిందువులు ముస్లింలు కొట్టుకోరమ్మా. అయోధ్య స్థానిక హిందువులు ముస్లింలు చాలా ప్రేమగా ఉంటారు. ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు అలాగే. అయోధ్యలో పంచకోశ పరిక్రమ అని ఒకటి జరుగుతుంది, ఆలయానికి సంబంధించినటువంటి కార్యక్రమం, రాముడికి సంబంధించింది. ప్రతి ఏడాది కూడా భక్తులు వేలాదిగా వస్తారు. ఆ రోజుల్లో వచ్చేటప్పుడు ముస్లింలు వాళ్ళ గురించి మంచినీళ్ళు ఇవ్వటం, పూలు పళ్ళు ఇవ్వటం, ఆహారం ఇవ్వటం చేసేవారు.
ఓకే. అదే కాదు, పంచకోశ పరిక్రమలో వాళ్ళు కూడా హిందువులకు సంఘీభావంగా పాల్గొనేవారు. మన దేశంలో హిందువుల కార్యక్రమాల్లో ముస్లింల కార్యక్రమం హిందువులు పాల్గొనే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడైతే ఈ రామ జన్మభూమి ఉద్యమం పేరు మీద వీళ్ళు వేలు పెట్టారో అప్పటి నుంచి పోయింది. ఎందుకంటే వీళ్ళు బయట వాళ్ళని తీసుకొస్తారు వేల మందిని. ఆ పంచకోశ పరిక్రమ రోజే వీళ్ళు కాల్ చేసేవారు, అయోధ్యకి రండి కరసేవ చేద్దాం, లేకపోతే శిలాన్యాస చేద్దాం అనేది పెట్టేవారు. ఆ స్థానికంగా ఉండే వాళ్ళకి పాత్ర లేదు దాంట్లో. వేల మంది వచ్చి పడిపోతారు, అయోధ్యకి లక్షల మంది వస్తారు. వాళ్ళలో వీళ్ళంతా కూడా ముస్లిం వ్యతిరేక విద్వేషంతో వస్తారు. అంచేత మత సామరస్య ధోరణి విచ్ఛిన్నం అవుతూ ఉన్న కాలం అది. దాన్ని చూసినటువంటి అనేక మంది పెద్దలు ఇది తప్పు, ఇలా జరగకూడదు అని చెప్పారు. దాంట్లో రామాలయ పూజారి ప్రధానమైన వ్యక్తి. ఏ అయోధ్య గురించి మాట్లాడుతున్నారో వారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? కమ్యూనిస్టుల గురించి మాట్లాడట్లేదు, కాంగ్రెస్ గురించి మాట్లాడట్లేదు, నాస్తికుల గురించి మాట్లాడట్లేదు, కాంగ్రెస్ గురించి మాట్లాడట్లేదు, కాంగ్రెస్ అంటారు కదా కొత్తగా, అలాగే ఐఎస్ఐ గురించి మాట్లాడట్లేదు. కేవలం నిర్మోహి అఖాడా గురించిను వీరి గురించి మాట్లాడుతున్నాను. ఈయన సంత్ లాల్ దాసు చాలా దృఢంగా నిలబడి మీరు చేస్తున్నది రాజకీయ జిమ్మిక్, మీరు ఈ మతానికి ఏం ఉపకారం చేయట్లే, కేవలం దీన్ని రాజకీయానికి వాడుకుందామని మీరు ఇట్లా ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది రాజకీయానికి మీరు వాడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పని చేయకండి అని ఈయన నిలబడ్డాడు. ఓకే.